మరి రాబోయే రోజుల్లో సీఎం అవుతారంటారు ఆయన చంద్రబాబు గారి తర్వాత? అంటే ఇప్పుడుకైతే అవుతారు, అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయనే కదా నెక్స్ట్, చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారే కాబట్టి తర్వాత అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంగళగిరి నియోజకవర్గం నుంచే గెలిచే ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అవుతాడండి. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఆయనే నంబర్ 1. ఇప్పటికీ ఆయన పని విధానంలో ఎవరు ఆయనకి సాటి లేదు. ఎవరెవరో సీఎంలు అవుతుంటే లోకేష్ గారికి ఎందుకు లేదండి? నారా లోకేష్ గారు అవసరం ఉంది. మరి ఆ సత్తా, క్యాపబిలిటీ, ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయంటారా? ఈయన రాబోయే రోజుల్లో పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవుతాడంటారా? 99% కాబోయే ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారు. రాష్ట్రానికి 3వ తరం నేతగా తెలుగుదేశం పార్టీని నడిపే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది నారా లోకేష్ గారు. మరి ఈయన రాబోయే రోజుల్లో సీఎం అవుతారా? ఈ పార్టీని, ఈ కార్యకర్తలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ఆ శక్తి సామర్థ్యాలు ఈయనకు ఉన్నాయంటారా? మీరేమంటారు? సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ తాత ఇది ఆయనకు వచ్చింది, ఆ తీరు వచ్చింది, ఆ లక్షణాలు వచ్చినాయి. ఎందుకంటే రామారావు గారు ప్రజల కోసం పార్టీ పెట్టాడు, ప్రజల సంక్షేమాల్ని తీసుకొచ్చినప్పుడు దేశంలో మొదటివాడు రామారావు గారు అయితే దాన్ని అభివృద్ధి పరిచింది చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు కొడుకుగా లోకేష్ కూడా ఈ ప్రజా సంక్షేమాల మీద, పథకాల మీద, అభివృద్ధి మీద చాలా దృష్టి పెడుతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతాడు. మరి ఒకప్పుడు నారా లోకేష్ ని అవమానించారు, ఏడిపించారు, హేళన చేశారు. మరి ఈ రోజు ఆయన రాబోయే రోజుల్లో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారు అంటారా? ఆ స్థాయి నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకోగలిగారంటారా? తప్పకుండా ఇప్పటికే తెచ్చుకున్నాడు. ఆయన్ని 5 సంవత్సరాలు ఎంతో అవమానించి, ఎన్నో బాధలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని వ్యక్తిత్వహనం చేసినా కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చి మంత్రి స్థానంలో ఉండి ఎక్కడ కక్ష కార్పణ్యాలు పోవడం లేదు. ఏమిటంటే అదే రాజకీయం. ఎవడైతే బాధ పెట్టాడో వాడిని మనం ఇబ్బంది పెట్టాలనేటువంటిది దాన్ని కక్ష అంటారు. అటువంటి కక్ష కార్పణ్యాలకు రామారావు గారి దూరం, బాబు గారి దూరం. ఈయన కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి దీన్ని ఆయన అప్రిషియేట్ చేయాలా. ఇదే విధంగా ముందుకు పోతే తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓవరాల్ గా మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా, ఇటు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది? మీరైతే ఆయన గురించి ఏం చెప్తారు ఒక పబ్లిక్ గా? నేను పబ్లిక్ గా ఏం చెప్తానంటే 100% నేనైతే సంతృప్తి వ్యక్తం చేస్తాను. ఎందుకంటే 2 శాఖలు తీసుకొని 2 శాఖలు ఈరోజు గణనీయంగా 2 డిఎస్ఎల్ వేయడం జరిగింది. విద్యాశాఖ ఐటీ మినిస్టర్ గా 2 సార్లు దావోస్కు వెళ్ళి ఇప్పుడు మన గూగుల్ అయితేనేమి, గ్రీనామన్ అయితేనేమి, ఇంకా ఇతర చాలా కంపెనీస్ ఆయన తీసుకొచ్చాడు. అది ఆయన చొరవ, ఆయన పట్టుదల, ఆయన కృషే. కాబట్టి ఏంటంటే ఈ 18 నెలల కాలంలో ఆయన రాజకీయ పరిణతి చూసిన తర్వాత రాజకీయాల్లో ప్రభుత్వం నుండి ఆయన సాధించిన విజయాలను అయితే మనం చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. ఒక్క మాటలో నారా లోకేష్ అంటే మీరేం చెప్తారు? నారా లోకేష్ డైనమిక్ హీరో. ముఖ్యంగా 3వ తరం నేతగా, అంటే తెలుగుదేశం పార్టీకి మొదటి తరంలో ఎన్టీఆర్ గారు, 2వ తరంలో చంద్రబాబు గారు, 3వ తరంలో లోకేష్ గారే ఉన్నారు. మరి ఈ 3వ తరంలో నారా లోకేష్ గారు పార్టీని నడపడానికే కానీ వెనకాల ఉన్న కేడర్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి సామర్థ్యాలు ఆయనకి ఎంతవరకు ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా? మీ అభిప్రాయం ఏంటి? ఆ క్యాపబిలిటీ ఆయనకుందా? సార్ 100కు 100% ఆ రోజు ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత లోకేష్ గారు, 3వ తరం నేతగా ఆంధ్రప్రదేశ్కి దిశ చూపించే నాయకుడు ఒక లోకేష్ గారేనండి. ఎందుకు చెబుతున్నా అంటే ఆనాడు ఎన్టీఆర్ గారు ఎంత పట్టుదలతో గెలిచాడో అదే ఆయన కూతురు యొక్క బ్లడ్ అండి. ఎన్టీఆర్ నుంచి బ్లడ్, ఆ బ్లడ్ ఉన్న పౌరుషాన్ని బట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ చూపించే నాయకుడు లోకేష్ గారు ఒక్కలే. ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా మా యువ నాయకుడు లోకేష్ గారిని చూస్తాం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచే గెలిచే ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అవుతాడండి. గతంలో నారా లోకేష్ గారిని పప్పు అని, మాట్లాడడం రాదని, తండ్రి చెడ్డు బిడ్డని, రాజకీయాలకు పనికిరాడని, బాడీ షేమింగ్ ప్రకారంగా ఇలా రకరకాలుగా విమర్శించారు. మరి ఈ రోజు అంతమంది విమర్శించినా కానీ రాష్ట్రంలో ఆయన అంటే ఒక పొజిషన్కి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో 3వ స్థాయి నేత, ఏం చెప్పినా వెంటనే జరిగే స్థాయిలో ఉన్నారు. ఎలా అనిపించింది అంటారు? అంటే గతంలో విమర్శించిన నోట్లకి సమాధానం చెప్పారా? గతంలో నారా లోకేష్ గారిని పప్పు అని విమర్శించి అప్పుడుకప్పుడు వచ్చి పప్పు అనడానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితేనో వీళ్ళు పప్పు అని ఇచ్చేయగలిగారు. లెఫ్ట్ లెగ్ తో రైట్ లెగ్ తో 90,000 చిల్లర మెజారిటీ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి ఆయన పనితీరు క్షణం
ఖాళీ లేకుండా క్షణం రెస్ట్ తీసుకోకుండా ఏ గాడికి ఏపీ అభివృద్ధికి పలానా సాటుకి వెళ్తే నాకు ఇది జరిగిద్ది అంటే అక్కడ ముందుండే వ్యక్తి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు అక్కడ ముందుండి కంపెనీ తీసుకొస్తేనే ఇప్పుడు ఈ ఒక మాట. ఇప్పుడు మూడో తరం నేతగా తెలుగుదేశం పార్టీని నడపవలసిన బాధ్యతలు తీసుకోవాల్సింది నారా లోకేష్ గారు. మొదటి తరంలో ఎన్టీఆర్ గారు, రెండో తరంలో చంద్రబాబు గారు, మూడో తరానికి నారా లోకేష్ గారు. మరి ఈ పార్టీని నడపడానికి కానీ కేడర్ను ముందుకు తీసుకెళ్లవలసిన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా లేవా? రాబోయే రోజుల్లో సీఎం అవుతారా లేరా? మీరేమనుకుంటున్నారు? మూడో తరం వ్యక్తిగా నారా లోకేష్ గారి గురించి ఏంటంటే, ఒక గత గవర్నమెంట్ లో ఒక రౌడీ రాజ్యం అందరూ చూసాం. అందరితో పాటు చూసినప్పుడు ఒక రౌడీ రాజ్యం వెళ్తుంటే ఒక పబ్లిక్ మీటింగ్ యువగలం పాదయాత్ర అంటే ఆ రోజుల్లో ఎలా ఉంది, కనీసం మైకు ఇవ్వటం కాదు, స్టేజీ కాదు, రోడ్డు మీద వెళ్తుంటేనే ఒక 200 మంది పబ్లిక్ వస్తుంటే 400 మంది పోలీసులను పెట్టిన ఇది అందరం చూసిన వాళ్ళం. ఆ రోజుల్లో మైక్ ఇవ్వాలంటే భయం, స్టూల్ వేసుకోవాలంటే భయం, స్టేజ్ కట్టాలంటే భయం. అప్పుడు పాదయాత్ర యువగలం అనే పేరుతో ఎంత ఇది సృష్టించాడో మీ అందరికీ తెలిసిందే. తర్వాత మూడో రకమైన ఇది అంటే నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. తదనంతరం ఆ రెండు చూసిన అటువంటి నారా లోకేష్ గారికి ఎక్కడ ఎవరిని కేడర్ని ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ కేడర్ని ఎలా చూసుకోవాలన్నది బాగా తెలుసు అన్నది మాకు తెలుసు. నారా లోకేష్ గారి పాదయాత్ర ఎవరు చేయలేదు, చేయబోరు కూడా. ప్రతిదీ కూడా ఆయన అక్కడే నేర్చుకున్నారు, అక్కడే పాటలు పడ్డారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు? నిజమేనండి. యువగలం పాదయాత్ర చాలా గొప్ప పాదయాత్ర అది. ఎందుకంటే ప్రజల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆయన కూడా అర్థం చేసుకొని రాష్ట్రాన్ని కూడా అర్థం చేసుకునే స్థాయిగా ఆయన ఆ పర్యటన ఆయనకు బాగా ఉపయోగపడింది. ఆ యువగలం పాదయాత్రలో బాగా ఆయన రాటుదేలారు. ఈ రాష్ట్రానికి కార్యకర్తలకు ఎలా ఆయన ఉపయోగపడాలి ఒక నాయకుడిగా, ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఆయన ఎలా తయారయ్యాడు అనేది యువగలం పాదయాత్ర ద్వారా ఆయన నిరూపించారు. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన అవగాహన చేసుకుని ఈరోజు గొప్ప నాయకుడిగా, పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఆయన తయారయ్యారు. తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 40 ఏళ్ల రాజకీయ నాయకుడు, ఆయన కొట్టిన నేత లేరు. మరి అటువంటి వ్యక్తికి కొడుకుగా పుట్టారు కదా, ఈయన రాజకీయ పరిణితి ఎలా ఉంది? తండ్రికి తగ్గ పేరు తెచ్చుకోగలిగారంటారా? ఆయన తండ్రికి తగ్గ కొడుకుగా నారా లోకేష్ గారు చాలా గ్రేట్ పర్సన్. ఆయన స్వతహాగా కూడా తండ్రికి తగ్గ కొడుకే కాకుండా సేమ్ టైం ఆయనకు సాటి ఎవరు లేరు అనే విధంగా ఆయన ఈరోజు ఎదిగారు. పార్టీలో ఆయన నంబర్ 1 పొజిషన్లో ఈరోజు అందరికీ పార్టీ నాయకుడిగా ఆయన అందరి కార్యకర్తల గుండెల్లో ఆయన ఈరోజు ఒక మంచి నాయకుడిగా ఆయన ఎదిగాడు. ప్రతి కార్యకర్త ఆయన అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఓవరాల్ గా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? ఆయనే నంబర్ 1. ఇప్పటికీ ఆయన పని విధానంలో ఎవరు ఆయనకి సాటి లేదు, ఆయనతో పోటీ పడే వాళ్ళు ఎవరు లేరు. ఒక్క మాటలో నారా లోకేష్ అంటే మీరేమంటారు? ఆయన గ్రేట్ పర్సన్. ఆయన మేమందరం ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. జై లోకేష్, జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు గారు. రైట్. ఓడిపోయిన చోటే మళ్ళీ పోటీ చేసి ఏకంగా రాష్ట్రంలో 2వ స్థాయిగా ఆయన మంచి మెజార్టీ 90,000 పైచిలకు మెజార్టీ తెచ్చుకోవడం ఎలా అనిపించింది? ఆ విషయంలో ఆయన మంగళగిరి ప్రజల్ని ఆకట్టుకున్నారంటారా, నమ్మారంటారా? ఓడిపోయారు, రాజకీయాలు పనిచేయడు, అసలుకేనా రాజకీయ సన్యాసం అని చెప్పి ఎన్నో చేశారు. కానీ ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఎక్కడ కూడా అంత అవమానం పడ్డా కానీ ఎక్కడ కూడా ఆయన బాధపడకోకుండా ప్రజల పక్షాన ప్రజల్లో వండుకుంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఆయన ఏదైతే పని చెప్పాడో ఆ పని ఓడిపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేసుకుంటూ వెళ్ళాడు. దాన్ని మంగళగిరి ప్రజలు గుర్తించారు. మంగళగిరి ప్రజలే కాదు, యువగలం పాదయాత్ర చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తించి ఈ విధంగా బంపర్ మెజార్టీ వచ్చిందంటే లోకేష్ గారి పాత్ర చాలా ఉంది. ఆయన నిరూపించుకున్నాడు రాజకీయాల్లో. తెలుగుదేశం వరకు గెలవని స్థానంలో, ఆయన ఓడిపోయిన స్థానంలో తిరిగి మళ్ళీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు రాష్ట్రంలోనే మరి మెజార్టీ, దేశంలోనే 2వ మెజార్టీ తీసుకొని గెలిచాడంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం. అంటే నిజంగా లోకేష్ గారి యొక్క కమిట్మెంట్, రాజకీయం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు నారా లోకేష్ అంటే పనికిరాదు అని అన్నారు, అసలు ఎందుకు పనికిరానోడు అనేటట్టు మాట్లాడారు. మరి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక 3వ స్థాయి నేతగా ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనే విధంగా పేరు తెచ్చుకోగలిగాడు అంటారా రాజకీయాల్లో? అది నిజమండి. తాతకు తగ్గ తనయుడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా వాళ్ళ వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని రాజకీయాల్లో దేశ స్థాయిలోనే లోకేష్ 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 ఎవరి లోకేష్, ఈయన పనితనం ఎలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు దేశ స్థాయిలో చర్చించుకుంటున్నారు.
మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని నడిపే ముఖ్యమైన నేతగా, మూడో తరం నేతగా, ఒక రకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో సీఎం అవుతారంటారా? ఆయనకి ఆ స్థాయి ఉందంటారా? ఆ క్యాపబిలిటీ అనేది ఆయనకు ఉందనుకుంటున్నారా మీరైతే? ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడండి. రాజకీయాలకు పనిచేయడంటే రాజకీయాలు ఎలా నడపాలో తెలుసుకున్నాడు, పార్టీని ఎలా నడపాలో ఆయన చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా ఆయన మంత్రి శాఖల ద్వారా అన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలు చూపిస్తున్నాడు. కంపల్సరిగా ఎందుకు లేదు? ఎవరెవరో సీఎంలు అవుతుంటే లోకేష్ గారికి ఎందుకు లేదండి? ఎన్టీ రామారావు గారి మనవడగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, అంతకంటే ముఖ్యంగా ఇండివిజువల్ గా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి కంపల్సరిగా అర్హత ఉంది. ఓవరాల్ గా నారా లోకేష్ గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒక పార్టీ నాయకుడిగా, యువనేతగా అన్నిట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ చేశాడండి. 100కి నాకు తెలిసి 90% ఆయన సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాడు. ఇంకా 10% మాత్రం ఇది ఉంది, అది కూడా సక్సెస్ఫుల్ గా 100% ఆయన అన్నిట్లో ముందుంటాడని మేము తప్పకుండా చెప్తున్నాం. ఒక మాటలో నారా లోకేష్ అంటే మీరు ఏం చెప్తారు? నారా లోకేష్ అంటే అందరికి ఒక ఆదర్శంగా, యూత్కి రాజకీయాల్లో ఒక విలువలకి నిలువెత్తు నిదర్శనంగా, ఒక బలమైన నాయకుడిగా, కమిట్మెంట్ గా పనిచేస్తున్నాడు. లోకేష్ అంటే ఒక నమ్మకం. గతంలో ఇన్ని పప్పు అని మాట్లాడడం రాదని, తెలుగు మాట్లాడడం అసలే రాదని బాడీ షేమింగ్ కూడా చేశారు. ఎలా అనిపించింది అప్పటికి ఇప్పటికి ఆయనలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీరైతే ఏం చెప్తారు? ఆ రోజు పప్పు అని అన్నారు, ఈ రోజు మీరేం చెప్తారు ఆయన గురించి అయితే? అంటే అనేవాళ్ళు అంటారండి, ఎన్నెన్నో అనుంటారు, కానీ వాట్ ఈజ్ అంటే ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు అన్నోళ్ళు అన్న ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూడడం ఏమంటే ఆయన వే ఆఫ్ థింగ్ అంటే సర్వీస్ కావచ్చు బాగా చేస్తున్నాడు. ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో ప్రజలకి దగ్గరగా, అసలు నేనే దగ్గర ఒక 5 times 6 times కలిసి ఉంటాను లోకేష్ గారిని. సో ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆదరించే పద్ధతి కావచ్చు చాలా బాగుంటుంది. సో మాట్లాడే విధానం కూడా ఒక్కటి కూడా ఏది కూడా కట్టింగ్స్ అనేవి ఉండవు. ఏదైనా మనం అడిగినప్పుడు దానికి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. అధికంగా మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉండదు కదా. సో మనం ఏదైనా ఒక సమస్య మీద మనం ఆ సమస్య గురించి కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇంపార్టెంట్ ఏముంటాయో ఆ టైం బట్టి టైం చూసుకుని దాన్ని సాల్వ్ చేస్తున్నారు. అంటే తండ్రి మంచి పేరు తెచ్చుకున్న రాజకీయాల్లో, దాదాపు 40 ఏళ్ల రాజకీయ నాయకుడు. అటువంటి నాయకుడికి కొడుకు కింద పుట్టి ఆయన పేరు నిలబెట్టాడంటారా? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోగలిగాడు అంటారు నారా లోకేష్ గారు? ముఖ్యంగా అది వాస్తవమే అండి. ఎందుకంటే చంద్రబాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర నేర్చుకోదగ్గ అంటే డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. చంద్రబాబు గారిని చూస్తే ఫస్ట్ డిసిప్లిన్ కి కల్చర్ కి మారిపోయారు. సో ఆయన తనయుడు, ఆయన కుమారుడైన మన లోకేష్ గారు కూడా సో ఆయన దగ్గర నుంచి కొద్దిగా బేసిక్ విలువలు నేర్చుకున్నారు. సో ఆ విలువల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునిందే కాకుండా ఆ నేర్చుకున్న వాటిని జనాలకి కొద్దిగా షేర్ చేస్తున్నాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇప్పటికి కూడా మీరు చూస్తే మొన్న నారావారిపల్లి కూడా వచ్చారు. సీఎం గారు నడిచి వెళ్తుంటే వెనక సమస్యలు అనేసి ప్రజలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్నగారికి నాన్నగారు ఉన్నారు, నాన్నగారికి ఫస్ట్ చూడండి అనేసి నాన్నగారిని గౌరవించాడు ఫస్ట్, తర్వాతే నేను అంటాడు. కానీ ఆయన దూరం పెట్టేసి నేను అని ఎప్పుడు కూడా అంత అనేమాట గర్వం కానీ ఇట్లాంటివంటూ ఏం లేదు. ఫస్ట్ చంద్రబాబు గారికి గౌరవం ఇవ్వాలి, తర్వాత ఆయన దగ్గరికి అంటారు. ఓవరాల్ గా నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపించింది? రాష్ట్రంలో ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు ఒక పబ్లిక్ గా? లోకేష్ గారు పనితీరు అంటే ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, 1 man army అనుకోడు. ఎప్పుడు కూడా 10 మంది అంతా ఉండాలి, 10 మంది బాగుపడాలి, 10 మందికి మంచి చేయాలి, ఆ 10 మందిలో ఆయన ఉండాలనుకుంటారు. మరి రాబోయే రోజుల్లో సీఎం అవుతారంటారు ఆయన? మరి పార్టీకి 3వ తరం నాయకుడు ఆయనే కదా చంద్రబాబు గారి తర్వాత. అంటే ఇప్పుడుకైతే అవుతారు, అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయనే కదా నెక్స్ట్, చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారే కాబట్టి తర్వాత అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక మాటలో నారా లోకేష్ అంటే మీరేం చెప్తారు? నారా లోకేష్ గారు అంటే ఇది 1 of the లెజెండ్. మరి అప్పటికిప్పటికి నారా లోకేష్ ఏం మారింది? ఈ రోజు రాష్ట్రంలో 3వ స్థాయి నేతగా నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నారు. తను ఏం చెప్తే జరిగే పొజిషన్ లో ఉన్నారు. అంటే గతానికి ఇప్పటికి ఆయన ఎంతవరకు మార్పు వచ్చింది, మీరేమంటారు నారా లోకేష్ చూసిందా? చాలా మార్పు వచ్చిందండి లోకేష్ గారికి. ఆయన స్వహాగా తన నిర్ణయాన్ని తీసుకొని తన ఐటీ రంగాన్ని కానీ, విద్యాశాఖని కానీ బాగా బలపరిచారు. దానివల్ల తండ్రి వేరే రూట్ ఆఫ్ ఉంది చంద్రబాబు నాయుడు గారిది, ఇతని రూట్ వేరే. ఆయన చెప్తే ఈయన చెప్పడం, లేకపోతే ఈయన చెప్తే ఆయన చేయడం అనేది కాదు. ఈయన స్వతహాగా ప్రతి ఒక్క మంత్రి పదవి, ఇతను ఇచ్చిన మంత్రి పదవిని మటుకు 100కి 110% న్యాయం చేస్తున్నారు. మరి ఇది పక్కన పెడితే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి 3వ తరం నేత. మొదటి తరంలో ఎన్టీఆర్ గారు, 2వ తరంలో చంద్రబాబు గారు. ఇప్పుడు 3వ తరాన్ని పార్టీని నడపాలన్నా, కేడర్ను ముందుకు తీసుకెళ్లాలన్నా నారా లోకేష్ గారు అవసరం ఉంది. మరి ఆ సత్తా, క్యాపబిలిటీ, ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయంటారా? ఈయన రాబోయే రోజుల్లో పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవుతాడంటారా? 99%
కాబోయే ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారు. దానికి నేను సంతోషిస్తున్నా. మంగళి నియోజకవర్గం కాబట్టి ఏంటి దాంట్లో తస్సు లేదు అసలు. ఆయన ఇంకా రాబోయే ఎలక్షన్లో అంటే చంద్రబాబు ఉన్నంత వరకు చంద్రబాబు గారి సీఎం, దాని తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరంటే మన నారా లోకేష్ గారే, వేరే వాళ్ళు లేరు. అది మరి విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన పరిమాణాలే కానీ కొత్తగా ఆయన తీసుకొచ్చిన విధానాలు, అభివృద్ధులు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? మీరేం చెప్తారు విద్యాశాఖ పరంగా? విద్యాశాఖ పరంగా ఇంకా డెవలప్ అవుతుంది. కొద్దిగా అక్కడక్కడ తప్పులు ఉన్నాయి, అవి సర్దిదిద్దుకొని విద్యాశాఖని కూడా మంచిగా చేస్తే చాలా మంచిగా బెటర్ ఉంటుంది. అలాగే ఐటీ రంగం ఆల్రెడీ అయిపోద్ది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో లేని అన్ని వచ్చి మన వైజాగ్ లో వచ్చి పెడుతున్నారు. దానికి చాలా సంతోషంగా మన ఆంధ్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను చంద్రబాబు గారికి, మరి లోకేష్ గారికి పార్టీ తరఫున. ఓవరాల్ గా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది? మీరేమంటారు పబ్లిక్ గా? ఆయన పనితీరు చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు కన్నా ఈయన గారు ఇంకో కష్టపడుతున్నారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడారు, అంతకుముందు రామారావు గారు కష్టపడ్డారు. కానీ ఈ ప్రజెంట్ యువగలం తర్వాత చాలా షైనింగ్ వచ్చి చాలా అసలు 18 గంటలైంది, 20 గంటలైంది, ఎప్పుడు చూసినా రాష్ట్రం మొత్తం తిరుగుతా, రాష్ట్రంలో కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఫండ్లు తీసుకురావడంలో కానీ అన్నిట్లో ముందుండి కృషి చేసి ఆయన యొక్క బ్రాండ్ నిరూపించుకుంటున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు ఒక పొజిషన్ లో ఉన్నారు కదా, తండ్రికి తగ్గ తానయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారు? తండ్రి పేరు నిలబెట్టిన నాయకుడిగా డెఫినెట్స్ అండి. తండ్రికి ఇంకా మించిన నాయకుడు ఇతడు, మా నాయకుడు ఇంకా తండ్రిని మించిన నాయకుడు అని నిరూపించుకున్నాడు చాలా సార్లు. ఒక్క మాటలో నారా లోకేష్ అంటే మీరేం చెప్తారు? నారా లోకేష్ బ్రాండ్ అది, ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రైట్.